99 టీవీ నేను సాయి సుధ. బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో విస్తృత స్థాయి సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాలకు నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రత్యేక పరిశీలకులు ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ బలపరిచిన అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ని భారీ మెజారిటీ దిశగా కూటమి సభ్యులు కృషి చేయాలని కోరారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 8 నెలల తర్వాత పట్టభద్రుల ఎన్నికలు జరుగుతున్నాయని, వైసీపీ ఆరోపణలు నిజమైతే ఈ ఎన్నికల నుంచి ఎందుకు తప్పుకున్నారో చెప్పాలని అన్నారు. కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థిగా శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి కూటమి నియమించడం జరిగింది. వారిని కూటమి పార్టీలు ఈ నెల 27వ తేదీన ఈ పట్టభద్రుల ఎన్నికలు జరగడం జరుగుతుంది. ఆ నేపథ్యంలో నన్ను మాచర్ల నియోజకవర్గ ఇన్ఛార్జిగా వేయడం జరిగింది. సో ఇక్కడ మొత్తము 7,252 పట్టభద్రుల ఓట్లు ఉన్నాయి. మాచర్ల నియోజకవర్గంలో మొత్తం 6 మండలాలకు కలిపి 7,252 ఓట్లు ఉండడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఇక్కడికి రావడం జరిగింది. ఇంతకుముందు కారంపొడి దుర్గి మండలము, ఇప్పుడు ఇక్కడ మాచర్ల రూరల్, మాచర్ల టౌను మండల నాయకులతోటి ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది. అందరూ కూటమి నాయకులు అందరూ కూడా ఈ మీటింగ్కి రావడం జరిగింది. అందరూ కూడా చాలా పాజిటివ్గా ఉన్నారు. 6 మండలాల్లో కూడా మెజార్టీ దిశగా వర్క్ చేయడానికి అందరూ కూడా కూటమిలో ఉన్న నాయకులందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తున్నారు. రెండో అంశం ఏంటంటే, ఇక్కడ ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ మేమేదో మొన్న ఎన్నికల్లో 2024లో గెలిస్తే నానా రకాలైనటువంటి మాటలు మాట్లాడడం జరిగింది. ఏమని చెప్పారు? బ్యాలెట్ ఓటింగ్ అయితే బాగుండేది, ఇది ఈవీఎంల ద్వారా గెలిచారు, లేకపోతే హామీలు ఇచ్చి నెరవేర్చలేనటువంటి హామీలు ఇచ్చి మభ్యపెట్టి గెలిచారని చెప్పి ఇన్ని మాటలు చెప్పారు కదా.